గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు వయసుకు మించిన బ్యాగులు భారం మోస్తున్నారని, గంగాధర మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసిన విధానం ద్వారా బ్యాగుల బరువు తగ్గించాలని సూచించారు. అలుగునూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పమిళ సత్పతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అన్ని తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో కంప్యూటర్లను, పలు డిజిటల్ వస్తువులను నిరుపయోగంగా ఉంచడం పట్ల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కొరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో శుక్రవారం రోజున స్వర్ణాపర్శన శిబిరాన్ని డాక్టర్ శ్రీమతి గంప లక్ష్మీ నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామంలో ఇటీవల హత్యకు గురైన దళిత యువకుడు సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని ఎస్సీ/ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. తిమ్మాపూర్ మండలం అల్గనూరులో గల సిఎస్సి, బిఎల్ఈ, శ్రీరామ ఫర్టిలైజర్ దుకాణాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల నిల్వలు, కొనుగోలు రిజిస్టర్ను పరిశీలించారు. దుకాణాల్లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు.